ఎందుకంటే కొత్తగా ఎవరిని వస్తే కనుక వాళ్ళు కూడా త్వరగా నేర్చుకోవటానికి ఉంది. మనము ఎఫెసీయులకు రాసిన పత్రికని చూసాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారి యొక్క రచనలలో రాణి వంటిది అని అంటారు. పౌలు గారు సుమారు 61, 62 ఆ సంవత్సరాల మధ్యన ఈ పత్రిక రాశారు. ఆయన రోమ్లో జైల్లో ఉన్నాడు. ఆయన జైలు అని అంటే మనం అనుకున్నట్లు నిర్బంధన ఏమి కాదు. ఆయన కాస్త స్వేచ్ఛ ఉంటుంది, మనుషులు వచ్చి మాట్లాడవచ్చు, ఆయన కూడా స్వేచ్ఛగా తిరగచ్చు. కాకపోతే ఆయనకి అటు ఇటు కూడా 2 సైనికులు ఉంటారు. సైనికుల కాళ్ళకి ఈయన కాళ్ళకి గొలుసులు వేసేసి ఉంటారు. ప్రతి 6 గంటలకి 2 సైనికులు మారుతారు. సో ఆ విధంగా ఎప్పుడు కూడా ఆయన్ని 2 కాచి చూస్తూ ఉంటారన్నమాట, సెక్యూరిటీస్. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తన దగ్గరకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని ఉత్తరాలు రాయాల్సి వచ్చింది. అందులో మనకి 4 ఉత్తరాలు దొరికాయి. లేకపోతే దేవుడు ఆ 4 ఉత్తరాలు మనకు ఉండేటట్లు చేశాడు. వాటిని మనం చెరపత్రికలు అంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికల్లో కూడా క్రీస్తు గురించి ఎక్కువ రాశాడు ఆయన. క్రీస్తు గురించి, క్రీస్తులో మనకున్నటువంటి స్వేచ్ఛ, క్రీస్తులో మనకున్నటువంటి ఆస్తి, క్రీస్తులో మనకున్నటువంటి సంపద, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్య అంశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు, 155 వచనాలు. ఈ 155 వచనాలు ఈ విధంగా ఉంటాయి. మొదట 14 వచనాలు త్రిత్వ దేవుణ్ణి ఆయన ఆరాధించాడు. త్రిత్వ దేవుణ్ణి ఎందుకు ఆరాధించాడంటే, తండ్రి మన గురించి జగత్పునాది వేయబడక ముందే ఆలోచన చేశాడు. మనల్ని అప్పుడే ఆయన చూశాడు, అందుకనే ఆయన ఆరాధించాడు. రెండోది, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ఆయన కార్చి మనల్ని విమోచించాడు, మనకి క్షమాపణ అనుగ్రహించాడు, మనకి నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. అందుకని యేసు ప్రభువారిని ఆరాధించాడు. మూడోది, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ కార్యాన్ని మన జీవితానికి ఆపాదించి మనకి ముద్ర వేసి మనల్ని నిత్య రాజ్యములో సభ్యులుగా చేశాడు. ఇది మొదటి 14 వచనాలు ఆరాధన. 15 వచనం నుంచి 23 వచనం దాకా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఒక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంటుంది. ఏంటనంటే, అయ్యా, ఇంత గొప్ప దేవుడు కదా, నిన్ను అర్థం చేసుకోవాలంటే మానవ జ్ఞానం సరిపోదు, కాబట్టి పరలోకపు జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం మాకివ్వు. ఎందుకు? నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీ చిత్తాన్ని మా జీవితంలో చేసుకోవడానికి. ఇది రెండో భాగం. కాబట్టి ఆరాధన, అభ్యర్థన, ఇది మొదటి అధ్యాయం. చాలా సింపుల్గా. రెండో అధ్యాయం, మనందరం కూడా పాపంలో పడి చచ్చిన వాళ్ళమే. ఆ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన మహాప్రేమను బట్టి క్రీస్తులో మనల్ని బ్రతికించడానికి ఇష్టపడ్డాడు. ఆ క్రీస్తులో మనం బ్రతకాలంటే చేయాల్సిందే ఉండి, చచ్చినోళ్ళు చేయగలిగేదే ఉండదు. ఆయన కృపను బట్టి మనం రక్షించబడతాం. అయితే మనం విశ్వసిస్తాం, ఇది మన సొంత కార్యం కాదు. ఇది 4వ వచనం నుంచి 9వ వచనం. ఇక 10వ వచనంలో దేవుడు ఎందుకు రక్షించాడు? తాను ముందుగా సిద్ధపరిచినటువంటి కార్యాలు చేయడానికి రక్షించాడు. సో ఈ మొదటి 10 వచనాల్లో మనము దేవుని చేత ప్రత్యేకంగా రక్షించబడ్డవారము అని చెప్పడానికి. ఇక 11 నుంచి 22 దాకా ఈ విధంగా రక్షించబడిన వారందరినీ కూడా ఒక సంఘంగా, రక్షించబడిన వారందరినీ కూడా ఒక సహవాసంగా, ఒక శరీరంగా, బాడీ ఒక శరీరంగా ఆయన చేస్తాడు. అంతేకాదు, మధ్యలో ఉన్నటువంటి గోడని ఆయన ఎరగొట్టేశాడు. ఏ గోడ ఉండేది అప్పట్లో? యూదులకి యూదేతరులకి మధ్యన గోడ ఉండేది. ఆ గోడని పగలగొట్టేశాడు. ఇది రెండవ అధ్యాయం. మూడో అధ్యాయం మొదటి 13 వచనాల్లో ఇది గొప్ప మర్మం దేవుడు నాకు బయలుపరిస్తేనే అర్థమైంది. ఇది నా సొంత జ్ఞానం కాదు. దేవుడు తన మర్మం తాను నాకు బయలుపరిచినటువంటి విషయాలను బట్టి గోడ పగలగొట్టేశాడని, మనమంతా కూడా ఒకటే శరీరం అని ఆయన చెప్తున్నాడు అని చెప్పాడు. 14 నుంచి 21 దాకా ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడు? 1, పరిశుద్ధాత్ముడు మనకి అంతర్గతంగా శక్తినివ్వాలని. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో హ్యాపీగా వసించాలని. మూడోది, మనము తండ్రి ప్రేమను అనుభవించాలని.
నాలుగోది, ఆ ప్రేమ ఒక్కళ్ళే అనుభవించలేరు కాబట్టి మనము అనుభవించి ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతమైనటువంటి అనుభవాల్లోకి మనం వెళ్ళాలని ప్రార్థన చేశాడు. ఇది 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు సిద్ధాంతం. 3 అధ్యాయాలు సిద్ధాంతం చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో ఆయన కాబట్టి అని మొదలు పెడుతున్నాడు. కాబట్టి 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా దేవుడు మనల్ని ఈ విధంగా ప్రత్యేకించుకున్నాడు కాబట్టి, దేవుడు మనకి ఇలాంటి ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి, దేవుడు ఇలాంటి పిలుపునిచ్చాడు కాబట్టి మనము 3 నడతలు కలిగి ఉండాలంటున్నాడు. నడతలు, వాక్, 3 నడతలు. 1, ఐక్యతతో నడవాలి. 2, పవిత్రతతో నడవాలి. 3, సామరస్యంతో నడవాలి. 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా ఐక్యత. ఐక్యత ఉండేది సంఘములో, ఐక్యత ఉండేది సహవాసంలో. సంఘములో, సహవాసంలో ఐక్యత ఉండాలి. ఆ అంశాన్ని ఈ 3 వర్తమానాల్లో మనం చూడాలనుకుంటున్నాం. 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 20వ వచనం దాకా పవిత్రత. పవిత్రత ఉండాల్సింది వ్యక్తిగత జీవితాల్లో. ఆ వ్యక్తిగత జీవితంలో పవిత్రత లేకపోతే అది వేరే వాటికి దారితీస్తుంది. ఇక 3వది, 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా సామరస్యత, హార్మనీ. హార్మనీ ఉండాల్సింది ఎక్కడ? సంబంధాలలో. భార్యాభర్తల సంబంధం, తల్లిదండ్రులు పిల్లల మధ్యన సంబంధం, యజమానులు పనోళ్ళు సంబంధం. ఈ 3 సంబంధాల్లో సామరస్యత, హార్మనీ ఉండాలి. యూనిటీ, ప్యూరిటీ, హార్మనీ. ఈ 3 ఉంటే కనుక మనం ఈ ట్రైపాడ్ అంటే ఈ కెమెరా పెట్టారే స్టాండ్, 3 కాళ్ళ స్టాండ్, ఆ 3 కాళ్ళు చక్కగా నేలకు ఆనుకున్నాయి కాబట్టి కెమెరా నిలబడగలుగుతుంది. మనము సాతాను ముందు నిలబడగలుగుతాం, సాతాన్ని మనం ఎదిరించగలుగుతాం, సాతాను మీద విక్టరీ సాధించాలనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క ప్రాముఖ్యమైన విషయం. మెక్గీ, వెర్నాన్ మెక్గీ, ఆయన ఈ 6 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి 6 మాటలు చెప్పాడు. వెర్నాన్ మెక్గీ అంటే విశ్వవాణిలో మనకి 5.5 సంవత్సరాల్లో తెలుగు బైబిల్ని ఆర్ఆర్కే మూర్తి గారు బోధించారే, ఆయన బోధించినటువంటి వర్తమానాల మూలం అన్నమాట. వెర్నాన్ మెక్గీ ఆయన రాసినటువంటి కామెంటరీని ఆర్ఆర్కే మూర్తి గారు తెలుగులోకి అనువదించి మన తెలుగు వారికి అర్థమయ్యేటువంటి ఇలస్ట్రేషన్స్, ఉపమానాలు ఉపయోగించి ఆయన బోధించడం జరిగింది. ఓకే, ఆ మెక్గీ గారు చెప్పేదంటే, మొదటి అధ్యాయము కాలింగ్, దేవుడు మనల్ని పిలిచాడు. 2వ అధ్యాయం కన్స్ట్రక్షన్, దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. 3వ అధ్యాయం కాన్స్టిట్యూషన్, సిద్ధపరిచినటువంటి మనకి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. 4వ అధ్యాయం కాండక్ట్, అలాంటివన్నీ చేసిన తర్వాత మనకు ఒక శీలం ఉండాలని ఆశపడుతున్నాడు. 5వ అధ్యాయం కన్ఫెషన్స్, మన యొక్క సంబంధాల్లో ఏమైనా తేడా ఉంటే, పవిత్రత కనుక ఉండాల్సింది ఉండకపోతే కనుక పశ్చాత్తాపం అనేది ఉండాలి, కన్ఫెషన్, ఒప్పుకోవాలి. అండ్ ఫైనలీ ఇవన్నీ చేసిన తర్వాత 6వ అధ్యాయంలో కాన్ఫ్లిక్ట్, సాతాను ముందు నిలబడి మనము యుద్ధం చేయగలిగి ఉండాలి. ఇవ్వండి నేను పొద్దున అంతా చెప్పింది. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పొద్దున మొదటి 3 వచనాలు చదివాను, ఒకసారి క్విక్గా చదువుతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ముని బతిమాలు కొనుచున్నాను. పౌలు ఖైదీగా బతిమలాడుతున్నాడు. అపోస్తలుడుగా ఈ పత్రిక రాశాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 2 అధ్యాయాల్లో అపోస్తలుడు అనే పదాన్ని ఉపయోగించాడు. అపోస్తలుడు అని అంటే దేవుడికి నేను పోస్ట్ మ్యాన్ని, దేవుడు పంపిస్తే నేను వచ్చాను, దేవుడు చెప్పింది మీకు చెప్తున్నాను, అది ఆయన యొక్క ఉద్దేశం. అందుకని అపోస్తలుడు అని అంటున్నాడు. అపోస్తలుడు అన్నప్పుడు పెద్ద బాధ్యత ఆయన చెప్తున్నాడు. అపోస్తలుడు అని అన్నప్పుడు దేవుడు తన మీద పెట్టినటువంటి బాధ్యత ఏంటో చెప్తున్నాడు. దేవుడు నాకు తాను బయలుపరిచినటువంటి మర్మాన్ని మీకు అందించమని చెప్పాడు. ఇది నాది కాదు, ఇది ఆయన ఇచ్చింది. ఇది నాది కాదు, ఇది ఆయన ఇచ్చింది. నన్నేమి పొగడొద్దు, ఆయనది. నన్నేమి తిట్టద్దు, ఆయనది. అది అపోస్తలుడు అన్నదానికి ఇక్కడ భావం. మరి 4వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన నేను ఖైదీని అని అంటున్నాడు. ఎవరు ఖైదీ అని అంటున్నాడు? 3వ వచనంలో ప్రభువును బట్టి ఖైదీని.
నేను ప్రభు చెప్పిన మాట చెప్పినందుకు నన్ను ఖైదీ చేశారు. నేను ప్రభు ఏం చెప్పమంటే అది చెప్పితే నన్ను ఖైదీ చేశారు. నేను ఖైదీగా ఉన్నది రోమన్ ప్రభుత్వంలో, కానీ ఖైదీగా ఎందుకు చేశారంటే ప్రభువును బట్టి. అందుకే ప్రభువును బట్టి ఖైదీని అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన లోబడటం బట్టి ఆయన ఖైదీ అయ్యాడు అని చెప్తా ఉన్నాడు. సరే, ఇందుట్లో ఏమంటున్నాడంటే ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎందుకని ఈ మాటలు ఉపయోగిస్తున్నాడు? నేను ఇప్పుడు చెప్పేది చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. అది పౌలు గారి యొక్క ఉద్దేశం. చాలామంది ప్రసంగికులు, నేను కూడా ఏ వర్తమానం చెప్పినా కూడా చాలా ప్రాముఖ్యమండి అని చెప్తాం, సహజం అది. అయితే పౌలు భక్తుడు అలాగ ప్రతి ప్రసంగానికి చెప్పలేదు. పౌలు భక్తుడు తాను 13 పత్రికల్లో కొన్ని భాగాలకే ఇలాంటి పదాన్ని ఉపయోగించాడు. కాబట్టి మీరు చాలా శ్రద్ధను ఎందుకు వహించాలంటే ప్రసంగికుడు చెప్పాడని కాదు, లేఖనం చెప్తుంది. కాబట్టి లేఖనం ఏమని చెప్తుందంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం అనేది. రెండోది, నేను బ్రతిమలాడు కొనుచున్నాను అని ఖైదీగా ఉన్నప్పుడు చెప్తున్నాడు. ఎందుకనంటే ఇది నేను బయటకు వచ్చేదాకా ఆగేది కాదు, నేను బయటకు వచ్చేదాకా ఆగాల్సింది కాదు, వెంటనే త్వరితగతిలో ఫాస్ట్గా దీన్ని మీరు పాటించాలి అని చెప్పడానికి. మూడోది, సిద్ధాంతాన్ని మీరు తెలుసుకున్నారుగా 3 అధ్యాయాల్లో. మనము ఏంటో మీరు తెలుసుకున్నారు కదా, ప్రభు మిమ్మల్ని ఎలా రక్షించాడో తెలుసుకున్నాడు కదా, మీ గతమేంటో మీకు తెలిసింది కదా, మధ్యలో ఉన్న గోడ పగలగొట్టడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించినటువంటి వెల ఏంటో మీకు తెలిసింది కదా. ఇవంతా తెలిసింది కాబట్టి మీరు ఈ విధంగా జీవించాలి అని చెప్తా ఉన్నాడు. క్రైస్తవులకి క్రైస్తవేతరులకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన తేడా ఏంటి అనంటే, క్రైస్తవేతరులు కష్టపడతారు. ముందు చాలా రూల్స్ ఉంటాయి. అది చేయాలి, ఇది చేయాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇన్ని ఉపవాసాలు చేయాలి, ఇన్ని పూజలు చేయాలి. ఇవన్నీ చేస్తే మీకు చివరిలో రక్షణ వస్తుంది. అది ఈ మతాలన్నీ చెప్పేది. కానీ ప్రభువు చెప్పేది అలా ఉండదు. నేనే మీకోసం ఎత్తుక్కుంటూ వచ్చాను, మీరు నాకు దొరికితే, మీరు నా దగ్గరకు వస్తే అప్పటికప్పుడే రక్షించబడతారు. మీకు ముందు రక్షణ, ముందు విమోచన, ముందు విడుదల, ఆ తర్వాత బాధ్యత, ఆ తర్వాత మీకు పని. సో ఫస్ట్ రిడెంప్షన్, తర్వాత రూల్. ముందు రిడెంప్షన్, తర్వాత రూల్. దేంట్లో? క్రైస్తవ్యంలో. బయట మతాల్లో ముందు రూల్, తర్వాత రిడెంప్షన్. ఇది వాళ్ళకి మనకి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి తేడా. ఆ తర్వాత ఈ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతోనూ నడుచుకున్న వాళ్ళవన్నీ. వాక్, నడవాలి అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు అనంటే 4 గుణాలు మనం అవలంబించాలని. జాగ్రత్తగానంటే 4 గుణాలు. ఈ 4 క్యారెక్టర్స్, ఈ 4 మన కాండక్ట్లో ఉండాలి. ఈ 4 మన ఎసెన్స్లోకి వచ్చేయాలి, మన తత్వంలోకి వచ్చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను నెమ్మదస్తుడురా అంటాడు, అది అతని క్యారెక్టర్. ఇతను ముక్కోపి, అది ఆయన క్యారెక్టర్. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే, మీ యొక్క పర్సనాలిటీ ఎలాంటిదైనప్పటికీ, మీ యొక్క జీవిత విధానం ఎలాంటిదైనప్పటికీ, మీరు ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ సంస్కృతిలో ఉన్నప్పటికీ ఈ 4 మీకు ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. ఏంటా 4 అంటే, మొదటిది సంపూర్ణ వినయము. సంపూర్ణ వినయము, హ్యూమిలిటీ అనేది ఉండాలి. హ్యూమిలిటీ గురించి మీకు చెప్పాను. హ్యూమిలిటీ అంటే ఉన్నది లేదు అని చెప్పుకోవటం కాదు. ఉన్నది లేదు అని చెప్పుకోవటం కాదు, అది అబద్ధం. లేనిది ఉన్నట్లు చెప్పుకోవటం కాదు, అది గర్వం. ఉన్నదాన్ని తక్కువగా మాట్లాడటం కాదు, అది జాలి. మరి ఏంటి సార్, నాకున్నది ఇది, నేను ఇలా ఉంటాను. నీకు ఉన్నదాన్ని నువ్వు పెద్ద గర్వంగా తీసుకోక్కర్లేదు. ఉన్నదాన్ని ఉండనివ్వండి. దాన్ని బట్టి నువ్వు ఉప్పొంగిపోకుండా నువ్వు జీవించగలిగితే కనుక అది హ్యూమిలిటీ. అది హ్యూమిలిటీ. పాత నిబంధనలో మోషేని చూసాం హంబుల్గా, కొత్త నిబంధనలో యేసు ప్రభువుని చూసాం హంబుల్గా. మోషే దేవునితో మాట్లాడేటప్పుడు చాలా వినయంగా ఉండేవాడు,
చాలా తగ్గింపు ఉండేది. 40 రోజుల దాకా ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు. కానీ పాపం చేసినటువంటి అన్నని అహరోన్ని చూసినప్పుడు, పాపం చేసినటువంటి ఇశ్రాయేలుని చూసినప్పుడు కోపంతో రగిలిపోయాడు. మీక్నెస్ ఉంటే కనుక, హ్యూమిలిటీ ఉంటే కనుక కోపగించుకోరు అని కాదు, ఉన్నట్లుగా వ్యవహరిస్తారు అని అర్థం. యేసు ప్రభువారు చాలా వినయము కలిగినటువంటి వ్యక్తి. తండ్రికి లోబడ్డాడు శిలువ మరణము పొందినంతగా. కానీ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్యులు కూర్చునేటువంటి ప్రాంతంలో వాళ్ళు జంతువుల్ని పెట్టి అమ్ముతూ ఉన్నప్పుడు కోపం వచ్చి ఆయన హంటర్ తీసుకొని కొట్టడానికి ఆయన ఏమాత్రం వెనుకంజలేదు. లోలీనెస్, సంపూర్ణ వినయం పర్సంటేజ్ ఉండదు, ఉంటే పూర్తిగా ఉంటుంది, లేకపోతే లేదు. రెండోది సాత్వికము, జెంటిల్నెస్ లేకపోతే మీక్నెస్ అనేది వీక్నెస్ కాదు. ఈ సాత్వికము అనేది కంట్రోల్గా ఉండి వ్యవహరించడం, ఇది మనం మీక్నెస్లో చూసాం. ఈ రెండు ఒక జోడి. ఏంటి ఆ రెండు జోడి అని అంటే కనుక వినయము, సాత్వికము, ఇవి యాటిట్యూడ్స్, అందుకని ఆ రెండు జోడి. తర్వాత 2 దీర్ఘశాంతము, సహించటం, ఇవి 2 ఒకటి. హ్యూమిలిటీ ఉన్నప్పుడు, మీక్నెస్ ఉన్నప్పుడు, వినయం ఉన్నప్పుడు, సాత్వికము అనేది ఉన్నప్పుడు దీర్ఘశాంతం అనేది ఉంటుంది, ఓపిక అనేది ఉంటుంది. ఓపిక మనం పడతాం. అంతేకాదు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సహిస్తాం. అంటే అవతల వ్యక్తి తప్పు చేసినా కూడా మనము అదే విధంగా ఉంటాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక చోట, అది అమెరికాలో, ఒక చోట వాక్యం చెప్తా ఉంటే 16-17 ఏళ్ళు ఉంటాయి కుర్రోడు, 16-17 ఉంటే కుర్రోడు. అతను వాళ్ళ అమ్మకి నాన్నకి మధ్యన కూర్చొని ఉన్నాడు. వెనకాల ఒక 100-120 మంది ఉండుంటారు మీటింగ్లో. నేను చాలా గంభీరంగా మాటలు చెప్తా ఉన్నాను. ప్రతి 5 నిమిషాలకి 6 నిమిషాలకు ఒకసారి అరుస్తాడు ఆ కుర్రోడు, మధ్యలో కుర్రోడు. పాపం తండ్రి కానీ తల్లి కానీ ఆ బాబుని ఇలా అంటారు. ఆ బాబుకి ఒక ఐప్యాడ్ ఇస్తారు. దాన్ని మళ్ళీ ఎలా అంటే కనుక అతను చూస్తూ ఉంటాడు. మళ్ళీ 6-7 నిమిషాలకి మళ్ళీ అరుస్తాడు. నాకు కొన్నిసార్లు ఇరిటేషన్ వచ్చింది. ఎందుకో వద్దులే అనేసి కొంచెం అలాగే ఉండి ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళి మాట్లాడితే నాకు బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించిందంటే ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి సహనం నాకు అప్పుడు అర్థమైంది. ఆ బాబుకి ఆటిజం ఉన్నది. కానీ వాళ్ళ తపన ఏంటంటే బాబు మీటింగ్కి వస్తే తన చెవులో వాక్యం పడితే ఏమో దేవుడి కార్యం జరుగుద్దేమో అనే ఆశతో వచ్చారు. అతను అరుస్తున్నప్పుడు బయటికి తీసుకెళ్ళిపోలేదు, అతన్ని కొట్టలేదు, అతన్ని తిట్టలేదు. ప్రేమ ఉన్నది కాబట్టి, బాధ ఏంటో తెలిసింది కాబట్టి సహించారు. అది అయితే ప్రేమతో సహించడం అంటే కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ అయితే కనుక పవిత్రతను కోల్పోయినట్లే. ఈ 4 మనకు ఉండాలి అని చెప్తున్నాడు. ఈ 4టిని నేను కుర్చీకి ఉన్నటువంటి 4 కాళ్ళతో పోల్చాను. ఆ కుర్చీకి ఉన్నటువంటి 4 కాళ్ళతో ఎందుకు పోల్చానంటే ఆ 4 ఉంటే కనుక 3వ వచనం మన జీవితంలో నెరవేరుతుంది అన్నమాట. 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మేము బతుకాలనుకుంటున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగి ఐక్యమును కాపాడుకొనుటకు. ఆ స్టూల్ మీద 2 ఉంటాయి. ఈ 4 మనకుంటే స్టూల్ మీద 2 ఉంటాయి, లేదా కుర్చీ మీద 2 కూర్చుంటాయి. ఒకటి ఏంటంటే సమాధానం, రెండోది ఏంటంటే ఐక్యత. దేవుడు ఒక కుర్చీ తయారు చేసి ఆ కుర్చీ మీద ఆ 2 పెట్టి ఆ కుర్చీకున్న కాళ్ళు మీ క్యారెక్టర్ అని చెప్పి వదిలేశాడు ఆయన. కాబట్టి ఈ కాళ్ళు 4 ఉంటే కనుక పైన ఈ 2 ఎప్పుడు అలాగే ఉండిపోతాయి. ఏంటా 2? సమాధానము, ఐక్యత. ఈ 4 ఉండాల్సిన దాంట్లో ఒకటి మిస్ అయినా సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇది సంఘములోనే కాదు, సహవాసంలో కూడా. ఇది సహవాసంలోనే కాదు, కుటుంబంలో కూడా. ఇది కుటుంబంలోనే కాదు, స్నేహితుల మధ్య కూడా. ఈ 4 ఉన్నప్పుడే 2 వ్యక్తులు లేదా 3 వ్యక్తుల మధ్యన
సమాధానము, ఐక్యత అనేది ఉంటుంది. సాతానుడు చర్చిని పడగొట్టాలి అంటే ఒకటే ఒక మార్గం ఏంటనంటే, చర్చి బలహీనపరచాలి, సంఘాన్ని బలహీనపరచాలి, సహవాసాన్ని బలహీనపరచాలి. సహవాసాన్ని బలహీనపరచాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ కోనసీమ ప్రాంతంలో మీరు గమనిస్తూ ఉండుంటారు, మీకు చాలా అనుభవాలు ఉంటాయి. కాబట్టి నేను వ్యక్తిగతంగా లేకపోతే పేరు పెట్టి సంఘాల గురించి, సహవాసాల గురించి చెప్పక్కర్లే, మీకు తెలుసు. ఎందుకనంటే పరిచర్య బాగా జరుగుతూ ఉంటుంది, చాలా నెమ్మదిగా ఎదుగుతూ ఉంటుంది. అంతే, ఎవరికో కోరిక పుట్టుద్ది, ఎవరికో పిచ్చి ఆలోచన వస్తుంది, ఎవరికో చిన్న కోపం వస్తుంది, ఎవరికో ఈగోస్ హర్ట్ అవుతాయి, ఎవరికో ప్రైడ్ వస్తుంది, అంతే ఆ చర్చి రెండు ముక్కలు అయిపోద్ది. అలాగా సంఘాన్ని బలహీనపరచడం అనేది సాతానుడికి ఉన్నటువంటి తత్వం. అయితే సంఘాన్ని బలహీనపరిస్తే ఏమవుతుంది, ఐక్యత కోల్పోతే ఏమవుతుంది అంటానికి ఒక ఖరీదైనటువంటి ఉదాహరణ మీ ముందు పెడతాను, శక్తివంతమైనటువంటి ఉదాహరణ మీ ముందు పెడతాను. దాంతో మీకు అర్థం అవ్వాలి, చారిత్రకమైంది, అందుకని మీకు చెప్తున్నా. పైగా ప్రవచనాత్మకంగా దేవుడు దీన్ని ముందు చూశాడు. ఈ విధమైనటువంటి విభేదం వచ్చే పరిస్థితి ఉందని దేవుడు ముందు చూశాడు, చూసి చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఆ సంఘం పట్టించుకోలేదు. అందుకని ఆ విధంగా రెండు ముక్కలు అయిపోయింది. ఏంటి సంఘం సార్ అంటే, ఇదే ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీ సంఘం. ఎఫెసు సంఘం గురించి మీకు మాట చెప్పాలి. ఎఫెసు సంఘం మొదటి శతాబ్దంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజకీయ కేంద్రం, ప్రాముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రం, ప్రాముఖ్యమైనటువంటి మతపరమైనటువంటి కేంద్రం. ఎందుకంటే ఆ ఊర్లో పెద్ద గుడి ఉండేది, ఆర్టిమస్ అనేటువంటి దేవతకి. అందుకనే పౌలు భక్తుడు అక్కడ 3 ఏళ్ళు ఉండి పరిచర్య చేశాడు. అయితే పౌలు భక్తుడు పరిచర్య చేశాడు, తిమోతిని పెట్టాడు అక్కడ, తర్వాత యోహాను నుండి పరిచర్య చేశాడు. కాబట్టి మొదటి 90 సంవత్సరాల్లో అంటే 53, 54లో ఎఫెసీ సంఘం స్థాపించబడింది. 53, 54 నుంచి 90 లోపల అంటే 35 సంవత్సరాల్లో ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘం ఎంత గొప్పదైపోయిందని అంటే, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, పౌలు ఎఫెస్సు పట్టణంలో పరిచర్య చేస్తే ఆసియా ప్రాంతం అంతా కూడా సువార్త వ్యాప్తి చెందిందంట. మీరు గుర్తుపెట్టుకోండి, ఎఫెసీ సంఘం ఒక విధంగా అన్యులకి సువార్తను బోధించినటువంటి అన్య ప్రజలకి యెరూషలేము లాంటిది. మీకు తెలుసా, అతి ఎక్కువ బైబిల్ పుస్తకాలు ఎఫెస్ అనేటువంటి పట్టణాన్ని కేంద్రం చేసుకొని రాసినాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెస్సి కేంద్రంగా రాసింది. తిమోతి గారు ఇక్కడ పాస్టర్గా ఉన్నప్పుడు పౌలు గారు 2 పత్రికలు రాశారు, అక్కడికి 3 అయినాయి. యోహాను గారు ఇక్కడ పాస్టర్గా ఉన్నప్పుడు 3 పత్రికలు రాశారు, అక్కడికి 6 అయినాయి. ప్రకటన గ్రంథం 7 సంఘాలకు రాశారు, అందుట్లో ఒక సంఘం ఎఫెసీ. 7 ఉత్తరాలు లేకపోతే 7 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. అంతేకాకుండా యోహాను సువార్త ఎఫెసీ పట్టణంలో ఉన్నప్పుడు రాశారు. 7 ఎఫెసీ పట్టణాన్ని ఉద్దేశించి రాస్తే, ఎఫెసీ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని రాసింది యోహాను సువార్త. 8 పుస్తకాలు, 27 పుస్తకాల్లో 8 పుస్తకాలు ఎఫెసీ పట్టణాన్ని కేంద్రంగా. కాబట్టి ఎఫెసీ పట్టణం ఎంత గొప్పదో ఆలోచించుకోండి. ఎఫెసీ పట్టణం నుంచే సిల్క్ రోడ్ అని అంటారు. సిల్క్ రోడ్ అని అంటే పూర్వకాలంలో దాని అంటారు దారం దూది నుంచి దారం చేస్తారు కదా, ఆ దారాన్ని ఒక రోడ్డు ద్వారా తీసుకెళ్లేవాళ్ళు సిరియా ఆ ప్రాంతానికి. సిల్క్ ఆ రోడ్డు ద్వారా వెళ్ళేది కాబట్టి దాన్ని సిల్క్ రోడ్ అని అంటారు, సిల్క్ రోడ్. ఆ సిల్క్ రోడ్ని ఉపయోగించి ఎఫెసస్ పట్టణం నుంచి మనకి టర్కీ దేశానికి, ఆ టర్కీ దేశం నుంచి చైనా దేశానికి, జపాన్కి, ఈ ప్రాంతాలన్నిటికీ సువార్త వెళ్ళింది దాని కేంద్రంగానే. కాబట్టి గొప్ప పరిచర్య జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో ఒక మాట రాశాడు ఎఫెసీ వాళ్ళకి, మీరు తొలి ప్రేమను కోల్పోయారు, యు హ్యావ్ లాస్ట్ ద ఫస్ట్ లవ్. తొలి ప్రేమను కోల్పోయారు, చాలా జాగ్రత్త అని చెప్పాడు. వాళ్ళు వినలా. మీరు గనక నా మాట వినకపోతే మీ దీపస్తంభాన్ని తీసేస్తాను అని అన్నాడు. ఏది 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1-7 వచనాలు. జరిగింది అదే, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకం 470 వరకు, క్రీస్తు శకం 470 వరకు ఎఫెసస్ పట్టణం క్రైస్తవ ఆలోచనలకి, క్రైస్తవ సిద్ధాంతాలకి, మనకి నికేయ విశ్వాస సూత్రం, కల్దీ దాని అంటారు అపోస్తల విశ్వాస సూత్రం, ఇలాంటి విశ్వాస సూత్రాలు ఉన్నాయి.
వాటి వాటి యొక్క ఆలోచనలు ఎక్కువగా ఎఫెసస్ పట్టణంలో చేశారు. అంత గొప్ప కేంద్రం, అంత గొప్ప కేంద్రం. అయితే ఏమైంది నెమ్మదిగా 6వ శతాబ్దానికి వచ్చేప్పటికి, 7వ శతాబ్దానికి వచ్చేప్పటికి ఇస్లాం మతం వచ్చేసింది. ఇస్లాం వాళ్ళు నెమ్మదిగా దాంట్లో చేరారు. అయితే దీనికంటే ముందు ఒకటి జరిగింది. క్రీస్తు శకం 332లో మన ఈయన పేరేంటి, కాన్స్టాంటైన్ అనేటువంటి ఆయన టర్కీ దేశంలో ఇస్తాన్బుల్ అని ప్రాంతమే, అక్కడ ఒక పట్టణాన్ని కట్టాడు. ఆయన పేరున కాన్స్టాంటినోపిల్ అని కట్టి ప్రపంచంలో అతి పెద్ద దేవాలయం కట్టాలని పూనుకున్నాడు ఆయన 332లో. ఆ దేవాలయము 532లో పూర్తయింది. 200 సంవత్సరాలు పట్టింది ఆ దేవాలయం కట్టడానికి. 200 సంవత్సరాలు. చాలా పెద్ద దేవాలయం, చాలా ఖర్చుతో కూడినటువంటి దేవాలయం. ఆ దేవాలయం పేరు హ్యాగియా సోఫియా. ఆ దేవాలయం పేరు హ్యాగియా అంటే హోలీ, సోఫియా అంటే విజ్డమ్, జ్ఞానం. కాబట్టి పరలోకపు జ్ఞానం, పరిశుద్ధపు జ్ఞానం అన్నట్లు పెద్ద చర్చి కట్టారు. ఆ చర్చి పూర్తి చేసినటువంటి చక్రవర్తి పేరు జస్టీనియన్. 532లో పూర్తి చేశాడని గుర్తుపెట్టుకోండి. 532లో ఆ దేవాలయం పూర్తయినప్పుడు ప్రపంచంలో అతిపెద్ద క్రైస్తవ దేవాలయం ఏది అని అంటే కనుక హ్యాగియా సోఫియా అని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు మీకు తెలుసా, అది ఇప్పుడు ఒక మసీదు. అది ఒక మసీదు. ఎంత ఘోరం అనంటే దాని గోడల్లో క్రైస్తవ చిత్రాలు అమర్చారు. గోడలోనే, అంటే గోడ సిమెంట్ వేస్తారు కదా, ఆ సిమెంటే క్రైస్తవ చిత్రాలు. అంటే ఏంటి? యేసు ప్రభుని సిలువేయటం, యేసు ప్రభుని కొట్టడం, యేసు ప్రభు ఆరోహణం అవటం, ఇవి గోళ్ళకి వాళ్ళు అమర్చేశారు. అవి తీస్తే గోడ పడిపోద్ది, అందుకే తీయలేరు. అందుకే ఏం చేస్తారు తెలుసా, వారమంతా కూడా ఎగ్జిబిషన్ కోసం కర్టన్ తీస్తారు. వాళ్ళు శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి నల్ల కర్టన్ వేసేసి అందుట్లో నమాజ్ చేస్తారు. అది చర్చి, ప్రపంచంలో నెంబర్ 1 చర్చి. 200 సంవత్సరాలు కష్టపడి ఆ చర్చి కట్టారు. ఎంతో ప్రేమతో ఆ చర్చిని కట్టారు. దేవునికి మహిమకరంగా ఉండాలని ఆ చర్చిని కట్టారు. ఎందుకు అలాగా అయిపోయింది సార్ అని అంటే, ఒట్టామన్ రాజులు 1026లో ఆ చర్చి ఏదైతే ఉందో ఆ కమిటీలో 2 భాగాలైనవి. కమిటీలో ఒక చిన్న విషయం విభేదం వచ్చి 2 వర్గాలైనవి. ఆ విషయాన్ని గమనించి వాళ్ళు చేసిందల్లా ఏంటనంటే, ఒక వర్గాన్ని దగ్గర చేసుకొని ఆ వర్గాన్ని అడ్డు పెట్టుకొని 2వ వర్గాన్ని వాయించేసి ఆ తర్వాత ఈ వర్గాన్ని లేపేసి మందిరం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్లో అద్భుతంగా పరిచర్య జరిగింది ఎంతకాలం. ఈరోజు అది పరాయిల చేతిలో ఉన్నది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, నేను ఆ సంఘానికి చెందిన వాడిని, అందుకని మీకు చెప్తున్నాను. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో ఇప్పుడు కృష్ణా గోదావరి డయసిస్ అంటారు. ఇలాగ డయసిస్లు 18 ఉన్నాయి. 18 డయసిస్. వీటన్నిటి యొక్క బిషప్పులు కలిస్తే సినాడ్ అంటారు. ఆ సినాడ్కు ఉండే వ్యక్తిని మోడరేటర్ అంటారు. ఆ సినాడ్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ సినాడ్ తీసుకున్న నిర్ణయాలు దక్షిణ భారతదేశంలో సిఎస్ఐ చర్చిలన్నీ కూడా పాటించాలి. అయితే ఆ సినాడ్ 2 ముక్కలైంది. 2 ముక్కలై కొట్టుకుంటుంటే కోర్టు కేసులకి వెళ్తే 2 బ్రాహ్మణులే, గవర్నమెంట్ వాళ్ళు 2 బ్రాహ్మణులే సిఎస్ఐ చర్చిని అంతటిని కూడా నడిపించమని మద్రాసులో పెట్టారు. ఇప్పుడు ఆ చర్చిని నడిపించేది 2 బ్రాహ్మణులు. వాళ్ళిద్దరూ రిటైర్ అయిపోయినటువంటి హైకోర్టు లాయర్లు, వాళ్ళిద్దరూ నడిపిస్తున్నారు. ఎందుకు అని అంటే విభేదం. మీరు నవ్వొద్దు, ఇది మాకు సంబంధం లేదని అనుకోవద్దు. ఇది మీకు కూడా అవడానికి అవకాశం ఉంది, మీ ఇంటికి అవడానికి అవకాశం ఉంది, మీ వంశానికి అవడానికి అవకాశం ఉంది, మీ కుటుంబానికి అవడానికి అవకాశం ఉంది, మీ సహవాసానికి అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ విభేదం కలగడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వినయం చూపించి తగ్గించుకొని
సాత్వికంతో దీర్ఘశాంతాన్ని ఉపయోగించి ఆ విభేదాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయమని బ్రతిమలాడుకుంటున్నాడు అన్నది అందుకే గుర్తుపెట్టుకోండి, బయట నుంచి వచ్చే శత్రువుని ఎదుర్కోవటం సులభం, లోనున్న శత్రువుని ఎదుర్కోవటం వల్ల కాదు. ఇది లోనున్న శత్రువు, ఇది చాలా భయంకరమైనటువంటి శత్రువు. దీని గురించి మనం అసలు ఆలోచించాం. లోన్ నుంచి వచ్చేటువంటి విభేదం భయంకరమైంది, లోన్ నుంచి వచ్చేటువంటి ఆ కోపాలు చాలా భయంకరమని. అందుకని చాలా జాగ్రత్తగా ఈ మాట చెప్తా ఉన్నాడు. క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం యేసు ప్రభు యొక్క శిలువని సూచించేదిగా ఉంటుంది. ఒకటి దేవునితో సహవాసం, రెండోది దేవుని బిడ్డలతో సహవాసం. ఒకటుండి ఇంకోటి ఉండకుండా ఉండటం అసాధ్యం. పోతే రెండు పోతాయి, ఉంటే రెండు ఉంటాయి. పోతే రెండు పోతాయి, లేకపోతే రెండు ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేద్దాం 3వ వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండుడి. ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. ఈగర్ టు మెయింటైన్, 2 పదాలు ఉన్నాయి. ఈగర్ శ్రద్ధ కలిగి, మెయింటైన్ కాపాడుకొనుటకు. మెయింటైన్ అనే మాట ఎందుకు ఉపయోగిస్తారు? ఇల్లు కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది, బండి కొనిన తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది, ఏదైనా ఒక వస్తువు కొనిన తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. ఇందుట్లో కొనటం గురించి లేదు, తయారు చేయటం గురించి లేదు, కట్టటం గురించి లేదు. కట్టటం, తయారు చేయటం, కొనటం దేవుడు చేశాడు. దేవుడు కొన్నాడు, దేవుడు కన్నాడు, దేవుడు కట్టాడు. తండ్రి అయిన దేవుడు కన్నాడు అంటే చూశాడు, కుమారుడైన దేవుడు కొన్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు కట్టాడు. అదంతా వాళ్ళు చేశారు. చేసి ఇప్పుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే కాపాడు. తండ్రి కన్నాడు, చూశాడు, కుమారుడు కొన్నాడు తన స్వరక్తం ఇచ్చి, పరిశుద్ధాత్ముడు కట్టాడు. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలుగా దాన్ని కాపాడండి. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇది తెలియక, ఈ బాధ్యత మన మీద ఉందని తెలియక మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉంటాం. రెండోది ఏమన్నాడంటే ఈగర్, శ్రద్ధ కలిగి ఉండండి. ఈగర్ అన్న దాంట్లో 2 భావాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇమీడియట్, అర్జెంట్. రెండోది ఏంటంటే నువ్వు ఏదో ఆషామాషిగా చేసే పని కాదు, ఏదో సరదాగా చేసేది కాదు, దాని గురించి నువ్వు చాలా సీరియస్గా తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఇదండి మొదటి 3 వచనాలు. ఇప్పుడు మనం 4వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చూడబోతున్నాం. దీంట్లో మనం ప్రాథమికంగా ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ చూస్తాం. క్రైస్తవ సహవాసాన్ని దేవుడు ఏ విధంగా కట్టాడో చూస్తాం. ఆ కట్టింది ఏంటి, ఆ కట్టిన దాంట్లోకి మనం ఎలాగ వెళ్ళాం, అందుట్లో నేనున్నానా లేదా, దేవుడు కట్టిన సహవాసంలో నేనున్నానా లేదా అనే దాన్ని మనం చూద్దాం. 4, 5, 6 వచనాలు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. మీకు తరచుగా కనబడుతున్న పదం ఏంటి? ఒకటి 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 7 సార్లు కనబడుతుంది. 7 సార్లు. అయితే ఈ 7 సార్లు మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 సార్లు డే ఒక్కడే, 3 సార్లు డే ఒక్కడే. 4వ వచనంలో ఆత్మ ఒక్కడే, 5వ వచనంలో ప్రభువు ఒక్కడే, 6వ వచనంలో తండ్రి ఒక్కడే, లేకపోతే దేవుడు ఒక్కడే. ఈ 3 వ్యక్తులు, జాగ్రత్త వినండి, ఈ 3 వ్యక్తులు కొంచెం నెమ్మదిగా చెప్తున్నా, ఇది మీ మనసులో కూర్చోవాలి. ఒకటి, ఈ వర్తమానం అయిపోగానే లేచి నుంచోండి, ప్రార్థన చేయండి అని అంత త్వరితగతిలో ఏదో అయిపోతుందని నేను అనుకోను. ఇది ఆ జాతి కాదు. ఇదేంటనంటే జీవితాంతం ఉండాల్సినటువంటి సత్యం. ఇది ఉంటే కనుక మనం కంట్రోల్గా ఉంటాం. ఇది యాంటీబయాటిక్ లాంటిది, జండు బామ్ కాదు. జండు బామ్ అయితే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది, యాంటీబయాటిక్ నెమ్మదిగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఆ జాతి కాబట్టి నెమ్మదిగా ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి చెప్తున్నాను,
పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, తండ్రి లేకపోతే దేవుడు ఒక్కడే. ఈ ఐక్యత త్రిత్వ దేవుళ్ళలోంచి పుట్టుకొచ్చింది. త్రిత్వదేవుడు అంటే ఏంటి? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరో పరిశుద్ధాత్ముడు అనే ఒక ఆయన ఉన్నాడు, ప్రభువు అనే ఒక ఆయన ఉన్నాడు, దేవుడు లేకపోతే తండ్రి అనే ఇంకో ఆయన ఉన్నారు. ముగ్గురున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు, కానీ ఈ ముగ్గురు ఒకటై ఉన్నారు అని అంటారే. ఎందుకంటారంటే ఆ ముగ్గురికి ఒకే తత్వము, ముగ్గురు ఒకే తత్వం కలిగిన వాళ్ళు. అందుకనే త్రీ అంటే ముగ్గురు, ఏకతత్వం ఒకే తత్వం కలిగిన వాళ్ళు, త్రియేక దేవుడు. ఈ ట్రైపాడ్, దీని పేరు ట్రైపాడ్. ట్రై ఎందుకన్నారంటే మూడు కాళ్ళు ఉన్నాయి. పాడ్ ఏకవచనం ఎందుకు ఉపయోగించారంటే అది హోల్డ్ చేసేది, పట్టుకునేది, అది మోసేది ఒక కెమెరాని. అందుకే దాని పేరు ట్రైపాడ్. మూడున్నాయి కాళ్ళు. ఈ మూడు కాళ్ళు ఒకే ఎత్తు ఉంటాయి, ఒకే లావు ఉంటాయి, ఒకే మటీరియల్తో తయారు చేశారు. ఈ మూడు కాళ్ళకి ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. ఆ మూడు కాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రికి కుమారుడికి తేడా ఏమీ లేదు, కుమారుడికి పరిశుద్ధాత్ముడికి తేడా ఏమీ లేదు, పరిశుద్ధాత్ముడికి తండ్రికి తేడా ఏమీ లేదు. తత్వం ఒకటే, కానీ వాళ్ళ పనులు వేరు. అందుకనే ఒకడే అనేది మూడు ఉంటే ఒకటే అనేది నాలుగు ఉన్నాయి. ఒకటే అనేది నాలుగు ఉన్నాయి. ఏంటి ఆ నాలుగు? ఒకటే అనేది ఏంటి చూద్దాం. మొదటిది ఒక శరీరం. ఈ ఒక శరీరం ఎవరిని బట్టి వచ్చింది? ఒక ఆత్మను బట్టి. ఒకే నిరీక్షణకు పిలుపు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిసం. ఈ మూడు ఎవరిని బట్టి? ప్రభువును బట్టి. మనందరం ఒకే కుటుంబంలోకి పిలువబడ్డాం. మనందరం ఎందుకని? మనందరికి ఉన్నది ఒకటే తండ్రి. సో ఇక్కడ మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని పిలిచినటువంటి త్రిత్వ దేవుడు ఒకటై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వారి ముగ్గురులో ఎప్పుడు విభేదాలు లేవు. వాళ్ళు ఒకటిగా వాళ్ళు వ్యవహరించారు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పనిని బట్టి, తన యొక్క నిర్ణయాన్ని బట్టి తాను స్వచ్ఛిత్తంగా కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి శిలువ మీద చచ్చిపోదామని నిర్ణయించుకున్నప్పుడు ఎవరికి తల ఒగ్గాడు? తండ్రికి తల ఒగ్గాడు. కాబట్టి మీక్నెస్, హ్యూమిలిటీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటావు? కుమారుడి దగ్గర నుంచి నేర్చుకుంటావు. ఫార్బెరెన్స్ ఎవరి దగ్గర నేర్చుకుంటావు? కుమారుడి దగ్గర నుంచి నేర్చుకుంటావు. లాంగ్ సఫరింగ్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటావు? కుమారుడి దగ్గర నుంచి నేర్చుకుంటావు. సీ జీసస్ను చూస్తే తండ్రితో ఆయన ఏ విధంగా వ్యవహరించాడో, పరిశుద్ధాత్ముడిని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసి పరిశుద్ధాత్ముడికి బాధ్యత అప్పగిచ్చేశాడో. బ్యూటిఫుల్. కాబట్టి మనం మన దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకుంటే క్రైస్తవ సహవాసంలో అంత సులువుగా మనం జీవించగలుగుతాం, అంత సులువుగా. అయితే కొంచెం ఫాస్ట్గా ఇవి ఒక్కొక్కటి మనం చూడటానికి ప్రయత్నించాం. శరీరము ఒక్కటే. శరీరము అనే పదం అలంకారప్రాయంగా ఉపయోగించారు. ఎందుకని ఉపయోగించారంటే శరీరంలో రకరకాలైనటువంటి అవయవాలు ఉంటాయి. ప్రతి అవయవానికి వేరు వేరు బాధ్యతలు ఉంటాయి. ఇది చెయ్యి, ఇది కాలు, ఇది కన్ను, ఇది చెవు, ఇది ముక్కు. ప్రతి భాగానికి ఒక పని ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్త వినండి, మారు మనసు పొందిన ప్రతి వ్యక్తిని ఒక్కొక్క ఇటుకలాగా, ఒక్కొక్క రాయిలాగా పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళి ఈ శరీరంలో అమరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఒక తాపీ మేస్త్రి లాంటాడు. తాపీ మేస్త్రి ఏం చేస్తాడు? ఇటుక చూసి ఇక్కడ పెడతాడు, ఇటుక చూసి ఇక్కడ పెడతాడు. నువ్వు ఒక ఇటుక. మరి పరిశుద్ధాత్ముడు నిన్ను కన్నులో పెట్టాడో, కాల్లో పెట్టాడో, చేతిలో పెట్టాడో, కడుపులో పెట్టాడో, చెవులో పెట్టాడో, ముక్కులో పెట్టాడో నాకు తెలియదు. అది పరిశుద్ధాత్ముడి యొక్క నిర్ణయం. అది పరిశుద్ధాత్ముడి యొక్క సార్వభౌమ నిర్ణయం. ఆయన మనల్ని పెడతాడు. అయితే జాగ్రత్త వినండి, ఇటుకు రాళ్ళని సప్లై చేసేది తండ్రి.
ఇటుక రాళ్ళని శుద్ధీకరించేది యేసయ్య. ఇటుక రాళ్ళని గుళ్ళో అమర్చేది, గోళ్ళలో అమర్చేది, బిల్డింగ్లో అమర్చేది ఎవరో? పరిశుద్ధాత్మ. మీకు అర్థమైంది కదా? తండ్రి కన్నాడు, కుమారుడు కొన్నాడు, పరిశుద్ధాత్ముడు కట్టాడు. మనం లా నుండి కాపాడుకుంటూ ఉండిపోవాలి. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. వీఆర్ వన్ బాడీ, మనము ఒక శరీరం అయి ఉన్నాం. తండ్రి ఆర్కిటెక్ట్, ఆయన రూపకల్పన చేశాడు. మరి జీసస్ క్రైస్ట్ కాంట్రాక్టర్, పరిశుద్ధాత్ముడు బిల్డర్. ఆయన బిల్డర్. అంటే సార్ ఎందుకు సార్ ఇలాంటి ఉదాహరణలు చెప్తున్నారంటే మీకు అర్థం అవడానికి. అర్థమైందా? ట్రోలింగ్ చేయదలుచుకున్న వాళ్ళు చిన్న మొక్క తీసుకొని జీసస్ క్రైస్ట్ని కాంట్రాక్టర్ అన్నాడని ఒక మొక్క చూపిస్తారు. ఆ ముందేం చెప్పారు, వెనకేం చెప్పారు చెప్పరు. అర్థమైందా? దాంతో వెనకాల ఇన్ని బూతులు ఆడతారు. అర్థమైందా? మనం అర్థం అవడానికి ఉపయోగించేటువంటి పదజాలాలు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే పర్లా. ఆ సోషల్ మీడియాలో ఏం నడిస్తే అది వదిలేయండి. అయితే ఈ సంఘం, ఈ శరీరం ఉన్నదే జాగ్రత్తమనండి, ఇది కంటికి కనబడదు. ఇప్పుడు ఇది జీడిఎం చర్చ్, సకినేటిపల్లి జీడిఎం చర్చ్, తర్వాత అంతర్వేదిపాలెం ఐపీసీ చర్చ్, లేకపోతే అడ్డాలపాలెం లోదరన్ చర్చ్. ఇవన్నీ చర్చిలే. ఇవి కంటికి కనబడేటువంటి స్థానిక సంఘాలు. నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఇది కంటికి కనబడనటువంటి సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘాన్ని బాడీ అని అన్నారు. సార్ ఈ సంఘం ఎప్పటికీ మనకు కనబడదా? ఈ సార్వత్రిక సంఘం ఎప్పుడు కనబడదా? కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది అంటే అయితే మనం రిజరెక్ట్ అవ్వాలి, లేకపోతే ర్యాప్చర్ అవ్వాలి. యేసు ప్రభు వచ్చే టైంకి బతుకుంటే ర్యాప్చర్ అవుతాం, అంతకంటే ముందు చచ్చిపోతే రిజరెక్ట్ అవుతాం. అందరూ రిజరెక్ట్ అవ్వరు, అందరూ ర్యాప్చర్ అవ్వరు. ఎవరవుతారు? సంఘంలో ఉన్నవాళ్లే. సార్ మీరు విసికించదు సార్, మీరు సంఘంలో ఉన్న వాళ్ళే అవుతారు అంటున్నారు, కానీ అందరూ అవరు అంటున్నారు. ఇప్పుడు దాకైతే అది అర్థం చేసుకోండి, తర్వాత మనం నెక్స్ట్కి వెళ్తే కనుక అర్థమవుతుంది. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? ఇప్పుడు వన్ స్పిరిట్, ఒకటే శరీరము, ఒక్కడే ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మీకు చెప్పాను కదా. పరిశుద్ధాత్ముడు ఆ శరీరంలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, ఆ గోడలో ఉండే ఇటుకలేంటి, ఆ మందిరంలో ఉండే పరికరాలు ఏంటి, ఆయన నిర్ణయించేవాడు కదా. ఇప్పుడు ఆయన చేసే పని ఏంటో చెప్తాను, జాగ్రత్తగా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటనంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తులని, ఆయన ఒక్కొక్కళ్ళని, అంటే ఇటుకలు ఒక్కొక్కటి తెచ్చుకుంటారు కదా కట్టేవాడు, ఒక్కొక్కళ్ళని ఆయన గెలుచుకొని ఆ మందిరంలో చేరుస్తాడు. ఎలాగ చేస్తాడు? ఇప్పుడు ఇలాంటి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో మీకు చెప్తాం. ఇలాంటి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. వర్తమానికుడు పాపం గురించి గట్టిగా మాట్లాడాడు, యేసు ప్రభు గురించి స్పష్టంగా మాట్లాడాడు, యేసు ప్రభు దగ్గరకు రండి అని చాలా ఖండితంగా మాట్లాడాడు. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలు పెడతాడు. ఎలా పనిచేస్తాడంటే మొదట పోలీసోళ్ళ పనిచేస్తాడు. ఎలాగా? పోలీసోడు చేసే పని ఏంటంటే ప్రశ్నించడం. పోలీసోడు చేసే పని ప్రశ్నించడం. అదేవిధంగా వాక్యం వింటున్నప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటాం. ఇంట్రాగేషన్ అంటారు. ఆ విధంగా ప్రశ్నించి తర్వాత జడ్జిగా ఆయన పనిచేస్తాడు. ముందు పోలీసోడుగా, తర్వాత జడ్జిగా ప్రశ్నించినప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు తప్పు చేశావు అని ఒప్పుకునేటట్లు చేస్తాడు. మొదటిది ఇంట్రాగేషన్, రెండోది ఇన్క్రిమినేషన్. ఆ రెండు జరిగిన తర్వాత యేసు ప్రభు గురించి మాట్లాడాడు కదా. యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఆ మాటలు మనకి వెలుగునిచ్చేవిగా చేస్తాడు. ఇల్యూమినేట్. ఈయన మంచోడు, ఈయన ఇప్పటిదాకా ఏదో అనుకున్నాను, ఈయన కరెక్ట్. మొదట పోలీసోళ్ళలాగా, రెండోది జడ్జిలాగా, మూడోది ఒక సహాయకుడిగా టార్చ్ లైట్ వేస్తాడు. దాంతో ఇల్యూమినేట్ అవుతాం. ఆ తర్వాత ఇల్యూమినేట్ అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎవరైతే యేసు ప్రభును అంగీకరిస్తారో వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు. ఎక్కడికి? శరీరంలోకి ఇన్వైట్. ఎవరైతే ఇన్విటేషన్ స్వీకరిస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేస్తాడు. ఇన్కార్పొరేట్ అంటే చర్చిలో అమర్చేస్తాడు. ఏ చర్చిలో? జీడిఎం చర్చిలో కాదు, ఐపీసీ చర్చిలో కాదు, లూథరన్ చర్చిలో కాదు, సిఎస్ఐ చర్చిలో కాదు, సార్వత్రిక సంఘంలో. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో
ఆ క్షణాన్ని నిన్ను అమరుస్తాడు. ఆ క్షణము క్రీస్తు యొక్క శరీరంలో భాగం అయిపోయావు. సో ఇది పద్ధతి, ఇది పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అక్కడితో అయిపోయిందా? అవల ఆ విధంగా చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన మీద ముద్ర వేస్తాడు. ఎఫ్ఎస్సి 1:13 ప్రకారం ఏమని ముద్ర వేస్తావు? నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని బిడ్డవి అని ముద్ర వేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? హలో, కొంచెం నేను తుడుచుకుంటున్నా. ఏంటి తుడుచుకుంటున్నావేంటి? ఏం లేదు, ఇక నుంచి నీ హృదయంలో ఉండేది నేనే. ఏంటి, ఎప్పుడు ఉండిపోతా? ఇంకెప్పుడు నేను ఉండిపోతాను. నాలో ఇండ్వెల్ అయిపోతాడు. ఇండ్వెల్, ఆయన ఎప్పుడు నాలో ఉండిపోతాడు. ఆ తర్వాత అయిపోయిందా? ఆ తర్వాత వాక్యాన్ని చదువుతుంటే నాకు వాక్యం అర్థమయ్యేటట్లు ఇంటర్ప్రెట్ చేస్తాడు. అక్కడితో అయిపోయిందా? ప్రార్థన కూర్చుంటే ఏ విధంగా ప్రార్థన చేయాలో ఇంటర్సీడ్ చేస్తాడు. చూసారండి ఎన్ని పనులు చేస్తాడు ఆయన, ఎన్ని పనులు చేస్తాడు. నాకు టైం లేదు కానీ, లేకపోతే వీటన్నిటికీ వచనాలు చూపించాలని నాకు తపన ఉంది. వీటన్నిటికీ వచనాలు చూపించాలని. పరిశుద్ధాత్ముడు మొదటి నుంచి చివరి దాకా మనకి నడిపించేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసేటప్పుడు ఇంటర్సీడ్ అంటే మన తరపున విజ్ఞాపన చేయటం అంటే ఏంటి తెలుసా? తండ్రి అని గొణుగుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనకి మాటలు అందిస్తాడు. ఆ మాటలు కూడా చెప్పడం చేతగా అయినప్పుడు మనము నోరు మూసుకుంటే మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఎంత ఆయన చేస్తాడు ఒకడే. గుర్తుపెట్టుకోండి, జీడిఎం చర్చి విశ్వాసుల్లో ఏ పరిశుద్ధాత్ముడు ఉన్నాడో ఐపీసీ చర్చి విశ్వాసుల్లో కూడా ఆ పరిశుద్ధాత్ముడే ఉన్నాడు. లోదరన్ చర్చి విశ్వాసుల్లో కూడా ఆ పరిశుద్ధాత్ముడే. గుర్తుపెట్టుకోండి, నేను ఉపయోగించిన పదం ఏది మార్చొద్దు. ఐపీసీ చర్చి విశ్వాసులు అన్నా, జీడిఎం చర్చి విశ్వాసులు అన్నా, లోదరన్ చర్చి విశ్వాసులు అన్నా, మీ అందరూ అని నేను అనలా. మీరు విశ్వాసులో పిశాచులో నాకు తెలియదు, అది మీకు తెలియాలి, పరిశుద్ధాత్ముడికి తెలియాలి, నాకు తెలియదు. విశ్వాస అయితే కనుక అదే పరిశుద్ధాత్ముడు ఉంటాడు, లేకపోతే ఉండడు అన్నా. సో ఒక శరీరం అయిపోయింది, ఒక ఆత్మ అయిపోయింది. తర్వాత పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితే కట్టేది సంఘం, కట్టేది పరిశుద్ధాత్ముడు. సంఘాన్ని కట్టడానికి పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటనంటే యేసు ప్రభు దగ్గరికి పిలుస్తాడు మనల్ని. పరిశుద్ధాత్ముడే. ఈ పిలుపు నిరీక్షణ. అయ్యా, నువ్వు ప్రభు దగ్గరకు వస్తే నిన్ను నిలబెడతాడు ఆయన, ప్రభు దగ్గరకు వస్తే నిన్ను రక్షిస్తాడు అని ఆ పిలుపుని ఇస్తాడు ఆయన. ఒకే పిలుపు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఆఫ్రికాకి వెళ్ళినా, ఐరోపా ఖండంకి వెళ్ళినా, అంటార్కిటికాకి వెళ్ళినా పరిశుద్ధాత్ముడు ఇచ్చేది ఒకే పిలుపు. ఆ పిలుపు ఒకే యేసయ్య దగ్గరికి, ఒకే యేసయ్య దగ్గరికి. మనం యేసయ్యకి వేరువేరు రంగులు వేయవచ్చు, యేసయ్యకి వేరువేరు భాషల్లో వేరువేరు పేర్లు పిలవచ్చు, కానీ వ్యక్తి మాత్రం ఒకడే. అక్కడికి ఆయన మనల్ని పిలుస్తాడు. ఒకడే ప్రభు మనకున్నాడు. ఆ ప్రభు మనకేం చేశాడు? ఈ ఒక్కటి మాత్రం నేను వచనాలు చూపించాలి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి ఆ ప్రభు చేసిన పని ఏంటో మీకు చెప్తాను. దేవుని 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, యేసుప్రభు యొక్క రక్తం వలన మనకు విమోచనము, రిడెంప్షన్ అనగా మన అపరాధములకు క్షమాపణ, ఫర్గివ్నెస్ మనకు కలిగి ఉన్నది. 8-9 కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకి తెలియజేసి, రెవల్యూషన్ మనకి ఆయన రిడెంప్షన్, విమోచన ఇస్తాడు. ఆయన మనకి ఫర్గివ్నెస్, క్షమాపణ ఇస్తాడు. మనకి కావాల్సినటువంటి ప్రత్యక్షత ఆయన మనకి అనుగ్రహిస్తాడు. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేయును. ఎంత గొప్ప విషయం చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మనల్ని ఆహ్వానిస్తారు. ఇప్పుడు దాకా ఎన్ని విషయాలు చూద్దాం. మొదటిది, ఒక శరీరంలో మనం ఉన్నాం. ఆ ఒక్క శరీరంలో మనం పెట్టింది పరిశుద్ధాత్ముడు. ఆ ఒక్క శరీరంలో మనల్ని పెట్టడానికని నిరీక్షణతో కూడినటువంటి పిలుపుని మనకిచ్చాడు. ఆ పిలుపు ప్రభు దగ్గరికి. ఆ పిలుపుని మనం ఎందుకు స్వీకరిస్తాం? ఒకే విశ్వాసం.
ఒకే విశ్వాసం. మీకు ఒక స్టోరీ లాగా చెప్తున్నాను, మీకు ఒక స్టోరీ లాగా. ఇక్కడ పౌలు భక్తుడు తానుకున్నటువంటి తాత్విక జ్ఞానముతో పొడి పొడి అక్షరాల్లాగా చెప్పాడు, కానీ వరుస మాత్రం అద్భుతంగా చెప్పాడు. అందుకనే మీకు ఒక స్టోరీ లాగా చెప్తున్నాను. ఒక విశ్వాసం అంటే నువ్వు మారు మనసు పొందింది అదే విశ్వాసంతో, నేను మారు మనసు పొందింది కూడా అదే విశ్వాసంతో. చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు సార్, తెలియక చేస్తారో ఏమో తెలియదు కానీ చేస్తూ ఉంటారు. ఏంటనంటే, అయ్యగారు ఆయన్ని పిలుద్దామా, ఏమా ఆయన సాక్ష్యం చాలా బాగుంటుందండి, ఏమండి ఆవిడ్ని పిలుద్దామా, ఆవిడ సాక్ష్యం చాలా బాగుంటుందండి. ఒక మాట చెప్పంటారా, మారు మనసు పొందిన ఎవరి సాక్ష్యమైనా బాగుంటుంది. అర్థమైందా? మనమేమనుకుంటామంటే ఆ యొక్క మారు మనసులో నలుగురిని మర్డర్ చేశా, ముగ్గురిని రేప్ చేశా అని అంటే అది బాగుంటుంది అనుకుంటాం. అది విషయం కాదు. అయితే మీకు చిన్న సన్నివేశం చెప్తాను, బహుశా ఇదివరకు చెప్పుంటా. ఫిలడెల్ఫియా అనే ప్రాంతంలో అమెరికాలో ఒక పాస్టర్ గారు తన అనుభవాన్ని రాశారు. ఏంటనంటే, ఒకరోజు పరిచర్య జరిగింది, బల్ల కార్యక్రమం ఉంటుంది కదా, కమ్యూనియన్. ఆ కమ్యూనియన్కి వరుసగా మనుషులు ముందు పిలిచారు. ఆ చర్చి వాళ్ళు ముందుకొచ్చి తీసుకుంటారు. ముందుకొచ్చి వరుసగా మోకరిచ్చారు. మోకరిస్తే ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఇచ్చుకుంటూ వెళ్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు కనబడ్డారు. వాళ్ళిద్దరిని చూసి ఈయన ఆశ్చర్యపోయాడు. వీళ్ళేంటి ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, ఇద్దరు కూడా కమ్యూనియన్ తీసుకుంటున్నారు అని అనుకున్నాడు. తీసుకున్నాడు, వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరిలో ఒక ఆయన అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. వచ్చి, పాస్టర్ గారు మీరు కమ్యూనియన్ ఇస్తుంటే నన్ను గమనించారు? గమనించాను. నా పక్కన ఎవరున్నారు గమనించారా? అవునండి, చాలా దేవుని కృప మీ పక్కన ఆయన ఉంటాం. అదేంటి సార్, ఎందుకు అలా అంటున్నారు? ఏం లేదు సార్, మీరు జడ్జిమెంట్ ఇచ్చి మీ పక్కనోడిని అపరాధి అని చెప్పి జైల్లో పంపించాడు. అతను జైల్లోకి వెళ్ళి మారు మనసు పొందాడు. అతను మీతో కలిసి ఆ బల్ల కార్యక్రమంలో చేపెట్టాడు. క్రీస్తు శరీరంలో మీ ఇద్దరు కూడా ఉండటం అనేది దేవుని కృప కదండి. దేవుడు ఆ వ్యక్తి పట్ల ఎంత కృప చూపించాడనంటే, సార్ మీరు చాలా తప్పు అర్థం చేసుకున్నారు సార్ అన్నాడంట. అదేంటిది అంటే, అతన్ని మారు మనసు కాదు సార్, అతను మారు మనసు పొందినాడే, అతను క్రీస్తు శరీరంలో భాగమే. మరి ఏంటి సార్, అతను మారు మనసు పొందడం పెద్ద విషయం కాదు సార్. మరి ఏంటి, నేను మారు మనసు పొందడం గొప్ప విషయం. అదేంటి, అతడు తప్పు చేశాడని కోర్టే నిర్ధారించింది. ఇక ఆడు ఒప్పుకునేది ఏంటి? ఆడు ఒప్పుకోవడానికి పెద్ద కష్టపడేది ఏముంది? వాడి దోషం పబ్లిక్ అయిపోయింది. దోషం పబ్లిక్ అయిపోయిన తర్వాత ఒప్పుకోవడానికి పెద్ద బాధ ఏముంటుంది? ఏముండదు. అయితే తీర్పు తీర్చేవాడిని నేను. నాలో ఎవడైనా తప్పు చూస్తాడా? చూడ్డు. అలాంటి నేను ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి నేను ఒప్పుకున్నానండి. ఎంత కృప ఉంటే కానీ నా జీవితంలో మార్పు రాదు. మీకు అర్థమైందండి? నాది ఎక్కువ కృప, నాకు చాలా కష్టం ప్రభువుని అంగీకరించడం. వాడు అంగీకరించడం ఎంత సార్? చాలా సులభం, చాలా సులభం. ఆల్రెడీ తీర్పు అయిపోయింది. వాడు దొంగడని తీర్పు అయిపోయింది. ప్రభా నేను దొంగడు ప్రభా అంటే పెద్ద కష్టమే ఉంది. నన్నేమో న్యాయమూర్తి అని అన్నారు, పెద్ద ముద్ర వేసి పడేశారు. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా నేను న్యాయమూర్తిని కాదు దొంగడిని అని అంటే ఎంత కష్టం, ఎంత కష్టం. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా నేను చాలా మంచిదాన్ని అని అనుకుంటే మీకే ఎక్కువ కృప కావాలి. నేను చాలా మంచోడిని అని మీరు అనుకుంటే మీకే ఎక్కువ కృప కావాలి. నేను వేస్ట్ దాన్ని అనుకుంటే పెద్ద అవసరం లేదు, మీరు వెళ్ళిపోతే సరిపోద్ది, పని అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా? ఫెయిత్, వన్ ఫెయిత్ అనేది అక్కడ మనకి అర్థమవుతుంది. ఇక లాస్ట్కి మనం చూసేది ఏంటంటే, వన్ బాడీ శరీరం ఒక్కటే, వన్ స్పిరిట్ ఆత్మ ఒక్కడే, వన్ హోప్ నిరీక్షణ ఒక్కటే, వన్ లార్డ్ ప్రభు ఒక్కడే, వన్ ఫెయిత్ విశ్వాసం ఒకటే, వన్ బ్యాప్టిజం. ఏ బ్యాప్టిజం గురించి మాట్లాడుతున్నారు? ఇది చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ పౌలు ఉపయోగించినప్పుడు వన్ బ్యాప్టిజం అని అంటున్నప్పుడు ఏ బ్యాప్టిజం గురించి మాట్లాడుతున్నాడు? దీన్ని ఉపయోగించి ప్రజలు రకరకాలుగా చెప్పేటోళ్ళు ఉంటారు. సార్ నేను చిన్నప్పుడు బాప్టిజం తీసుకున్నా మళ్ళీ తీసుకోవచ్చా అంటే, బైబిల్లో వన్ బ్యాప్టిజం ఉంది సార్, తీసుకోకూడదని ఉంది బైబిల్లో వన్ బ్యాప్టిజం. అది ఏ బాప్టిజం గురించి మాట్లాడారు?
పౌలు భక్తుడు ఉపయోగించినటువంటి ఆర్డర్లో ఆ బాప్తీసం పాస్టర్ గారు నేలల్లో ఇచ్చే బాప్తీసం కాదు. ఏంటి సార్ మీరు తప్పుడు బోధ చేస్తున్నారా? మీరు జాగ్రత్తమేనండి, వీళ్ళంతా వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, అర్థమైందా? నేనేం తప్పుడు బోధ చేయట్లా. మనకి 2 బాప్తీసాలు ఉంటాయి. ఒకటి కంటికి కనబడే బాప్తీసం, ఇంకోటి కంటికి కనబడని బాప్తీసం. కంటికి కనబడనటువంటి బాప్తీసం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ బాప్తీసం? పరిశుద్ధాత్మ బాప్తీసం. పరిశుద్ధాత్మ బాప్తీసం జాగ్రత్తమేనండి. బైబిల్లో పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి 7 సార్లు రాశారు. మొత్తం 7 టైమ్స్, 7 సార్లే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నది బైబిల్ మొత్తంలో 7 సార్లే ఉంది. 4 సార్లు సువార్తల్లో, ఏది మత్తయి, మార్కు, లూకా, యోహాన్, 4 సువార్తల్లో మొదటి అధ్యాయంలో కనబడతాయి. ఈ 4 సువార్తల్లో మొదటి అధ్యాయంలో కనబడేటువంటి పరిశుద్ధాత్మ బాప్తిసం బాప్తిస్మిచ్చి యోహాను ప్రవచనాత్మకంగా చెప్పింది. ఏమన్నాడంటే, నేను మీకు నీటితో బాప్తిస్మిస్తున్నా, నా వెనక వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అని 4 సార్లు 4 సువార్తల్లో ప్రస్తావించడం జరిగింది. ఇది 4. 5వది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనం. ఇందుట్లో యేసు ప్రభు వారు ఏమంటారంటే, నేను వాగ్దానం చేసినట్లుగా, ప్రవచించినట్లుగా ఆత్మలో మిమ్మల్ని బాప్తిస్మం ఇస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో జరిగింది. ఇది 5వది. 6వది అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో పేతురు భక్తుడు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు యోహాను చెప్పాడే, నా వెంట వచ్చేవాడు ఆత్మతో బాప్తిస్మం ఇస్తాడు. దాన్ని కోట్ చేశాడు ఎవరు? పేతురు గారు. ఇక లాస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఇక్కడ ఆత్మ బాప్తిస్మం అంటే ఏంటో స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము ఒక్క అవయములు అన్నియు అనేక అవయములు అయినను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి. గుర్తుపెట్టుకోండి, ఏ బాప్తిస్మమైనా 4 ఉంటాయి. ఎవరిచ్చారు, ఎవరికిచ్చారు, ఎందులో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మళ్ళీ చెప్తున్నా, ఎవరిచ్చారు, ఎవరికిచ్చారు, ఎందులో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు కొన్ని చర్చిల్లో అయితే ఎల్డర్స్, కొన్ని చర్చిల్లో అయితే పాస్టర్స్ బాప్తిస్మం ఇస్తారు. కాబట్టి ఎవరిచ్చారు? చర్చి ఎల్డర్ కానీ పాస్టర్ కానీ. ఎవరికి ఇచ్చారు? సార్ నేను మారుమనసు పొందాను సార్ అన్న వాళ్ళకి ఇస్తారు. ఎందులో ఇస్తారు? నీళ్ళల్లో నీటితో. జాగ్రత్తమేనండి, నీళ్ళల్లో నీటితో. నీళ్ళల్లో ఇచ్చారంటే వాళ్ళు ముంచారని అర్థం, నీటితో ఇచ్చారంటే పైన చల్లారని అర్థం. అర్థమైందా? ఇది 3వది. 4వది ఎందుకు ఇచ్చారు? ఆ బాప్తిస్మం ద్వారా ఆనాటి నుంచి ఆ సంఘానికి వాళ్ళు ఏమవుతారు? సభ్యులు అవుతారు. ఆ సంఘానికి సభ్యులు అవడానికి ఇచ్చారు ఆ 4. అంతే. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఇచ్చాడు బాప్తిస్మం. ఎవరిచ్చారు? యోహాను. ఎవరికిచ్చాడు? యూదులకే. ఎందుకు ఇచ్చాడు? పశ్చాత్తాపడినందుకు. దేంట్లో ఇచ్చాడు? నీళ్ళల్లో ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ 4 ఏంటో చూద్దాం. ఈ 2 వచనాల్లో ఈ 4 ఏంటో చూద్దాం. మొదటిది చాలా సులభంగా అర్థమయ్యేది ఏంటంటే, నీళ్ళల్లో ముంచితే నీళ్ళ బాప్తిస్మం. కానీ దీంట్లో ఏముంది? ఒక్క శరీరం అందే బాప్తిస్మం పొందితే. నీళ్లు లాగా ఇప్పుడు దేంట్లో బాప్తిస్మం పొందుతున్నారు? పరిశుద్ధాత్మలో. సార్ పరిశుద్ధాత్ముడు నీళ్ళ అనొద్దు, మీకు అర్థమవడం చెప్తున్నా. ఏ విధంగా నేలల్లో మునిగిపోతామో ఆత్మలో అలాగా ముంచుతారు. ఎవరిని ముంచుతారు? ఇక్కడ ఉంది. వాడు గ్రీసు దేశస్థుడు అవ్వచ్చు, యూదుడు అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, ఎవరైనా మారు మనసు పొందితే. ఇందులో పరిశుద్ధాత్మలో ఎవరిని? మారు మనసు పొందిన వాళ్ళని. ఎందుకు? ఇక్కడే ఉంది. మనమందరం చూడండి, మనమందరము ఒక్క శరీరములోనికే.
అంటే ఈ విధంగా బాప్తిసం పొందిన వాళ్ళంతా ఏమవుతారు? సార్వత్రిక సంఘం అవుతారు. మరి ఈ బాప్తిసం ఎవరిస్తారు? నా వెనక వచ్చి ఇస్తాడని యోహాన్ చెప్పాడు. నేను ఇస్తానని యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి ఈ బాప్తిసం ఎవరిస్తారు? యేసుప్రభు ఇస్తారు. యేసయ్య ఇస్తాడు, పరిశుద్ధాత్మలో ఇస్తాడు, మారు మనసు పొందినవాడికి ఇస్తాడు. ఆయన ఇవ్వంగానే సార్వత్రిక సంఘంలో సభ్యులైపోతారు. ఇది ఎప్పుడు జరుగుద్ది? మారు మనసు పొందిన క్షణం. ఇది ఎవరికి కనబడదు. కొన్ని రోజులకి మనకు అర్థం అవుతుంది, లేదా అప్పటికప్పుడే అర్థం అవుతుంది. అర్థం అవ్వంగానే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నేను ప్రభువుని అంగీకరించాను సార్. అవునా? కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అవునా? కొన్ని క్లాసులు పెడతారు. అవునా? అయితే నువ్వు చెప్పిన మాటలు నమ్మి, నువ్వు ప్రభువుని అంగీకరించావని నేను నమ్మి, నీకు ఆత్మ బాప్తిసం జరిగిందని నమ్మి, ఈ నీటి బాప్తిసం ద్వారా సంఘములో నిన్ను చేర్చుకుంటున్నాను, ప్రపంచానికి నిన్ను సాక్ష్యంగా పెడుతున్నాను. ఇదండి, ఇది విషయం. కాబట్టి పౌలు భక్తుడు ఆ బాప్తిసం గురించి ప్రస్తావించాడు. ఇక లాస్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? ఒక శరీరం, ఒక ఆత్మ, ఒక పిలుపు, ఒక ప్రభువు, ఒక విశ్వాసం, ఒక బాప్తిసం. లాస్ట్, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనందరినీ ఆయన కన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఎట్లనగా, తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించు తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములు ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నావు. ఇప్పుడు నువ్వు పుట్టావు, ఇప్పుడు నువ్వు పెరుగుతున్నావు, కొంతకాలానికి చస్తావు. కానీ ఒక్క మాట చెప్తున్నావు, నువ్వు పుట్టకముందే, మీ అమ్మ పుట్టకముందే, మీ తాత పుట్టకముందే, ఈ భూమి పుట్టకముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. యేసు ప్రభు తండ్రి కన్నాడు నీ కోసం. క్రీస్తు ప్రభు వారు రక్తం కార్చేసి కొనేశాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముడికి అనుమతినిస్తే, పరిశుద్ధాత్ముడి పనికి నువ్వు ఒప్పుకుంటే, పరిశుద్ధాత్ముడి నీలో ఒప్పుదల కలిగినప్పుడు నువ్వు దాన్ని స్వీకరిస్తే, పరిశుద్ధాత్ముడి దగ్గర నువ్వు నోరు తెరిచి పాపాన్ని ఒప్పుకుంటే, యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరిస్తే నిన్ను ఆహ్వానిస్తాడు, నిన్ను శరీరంలో కలుపుకుంటాడు, నీలో ఉండిపోతాడు, నీకు వాక్యాన్ని అర్థమయ్యేటట్లు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పక్కన కూర్చొని సహకరిస్తాడు. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అసలు యాక్చువల్గా జరిగేది తిరగేసి, కానీ మనకు అర్థం అవడానికి అలా చెప్పాడు. ఫస్ట్ జరిగేది ఏంటి? తండ్రి ఏర్పరచుకోవటం. తండ్రి ఏర్పరచుకున్న వాళ్ళని సెకండ్ సీన్లోకి వచ్చేది ఎవరు? కుమారుడు. కుమారుడు ఏర్పరచుకున్న వాళ్ళందరి కోసం చచ్చిపోవటం. థర్డ్ ఫైనల్గా సీన్లోకి వచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను ఒక్కొక్కరిని తీసుకెళ్ళి కుమారుడి దగ్గర తీసుకెళ్ళి ఆ రక్తంలో కడిగి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి ఆ కుటుంబంలో చేర్చేస్తే పని అయిపోద్ది. అదండి సంఘం. అదండి సంఘం. ఆ సంఘంలో దేవుడు మనల్ని సభ్యులుగా ఉంచాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు ప్రేమతో, సహనముతో, వినయముతో మీరు ఆ ఐక్యతను కాపాడండి. ఆ ఐక్యతను కాపాడండి. అది ఆయన పేర్కొంటుంది. మీరు సమాధాన పడిపోండి. గొడవలు వస్తాయి, మనస్పర్ధలు ఉంటాయి, వ్యక్తులు కదా, కొంచెం వ్యతిరేక విషయాలు ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, మొన్న పెళ్ళిలో మాట్లాడుతూ చెప్తా ఉన్నాను. పెళ్ళిలో ఈ ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే, పెళ్ళి కొడుకు పాటలు పాడతాడని నాకు అప్పుడే అర్థమైంది. ఏంటంటే పెళ్ళి కొడుకే పాట పాడుతున్నాడు. నేను వెళ్తుంటే, నేను లోనికి వెళ్తుంటే పాట ఏమైనా పాడుతున్నారు. ఎవరు బాబు పాడుతుందంటే పెళ్ళి కొడుకే అన్నాడు. ఊరి బాబు సింగర్ అనమాట అనే విషయం అర్థమైంది. సో పెళ్ళి కొడుకు సింగర్ కాబట్టి సింగర్ భాషలో మాట్లాడితే బాగుంటుందని నాకు అర్థమైంది. పెళ్ళి కొడుకు సింగర్ కాబట్టి ఆయన ఒక ప్రశ్న అడిగా, తమ్ముడు సోలో పాడటం ఈజీయా, డ్యూయట్ పాడటం ఈజీయా అన్నా. మనోడు కొన్ని క్షణాలు ఆలోచించి డ్యూయట్ కష్టం సార్ అన్నాడు. ఏ అన్నా, సోలో అయితే మనకు కావాల్సిన పిచ్లో పాడుకోవచ్చు సార్, మనకు కావాల్సిన లెవెల్లో పాడుకోవచ్చు సార్, మనకు కావాల్సిన స్పీడ్లో పాడుకోవచ్చు సార్. మరి డ్యూయట్ అయితేనే
పాట సక్సెస్ అవ్వాలంటే ఎవడు బాగా పాడతాడో ఆడు అడ్జస్ట్ అవుతాడు సార్. మీకు అర్థమైంది కదండి? ఎవడు బాగా పాడతాడో ఆడు అడ్జస్ట్ అవుతాడు, ఎవరు సీనియరో ఆడు అడ్జస్ట్ అవుతాడు. మీకు అర్థమైంది కదండి? ఎవరు సీనియరో ఆడు అడ్జస్ట్ అవుతాడు. జూనియర్ని పైకి రమ్మన్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి భార్యాభర్తలైనా, లేకపోతే ఇద్దరు మెంబర్స్ అయినా, లేకపోతే ఇద్దరు సభ్యులైనా, ఒకవేళ నువ్వు సీనియర్ అనుకుంటే తగ్గు, నువ్వు సీనియర్ అనుకుంటే తగ్గు. అర్థమైందా? నువ్వు తగ్గట్లేదంటే జూనియర్ అని అర్థం అన్నమాట. నువ్వు బాగా ప్రగల్భాలు పలుకుతున్నావు అంటే జూనియర్ అని అర్థం అన్నమాట. అర్థమైందా? అవతలోడు నాకు అడ్జస్ట్ అవ్వాలి అన్నా అంటే కనుక నువ్వు జూనియర్. సీనియర్ అయితే జూనియర్కి ఏం చెప్పడో తగ్గుతాడు. నువ్వు నీ భార్యతో వేరు టైముల్లో నడుచుండి ఉంటావు, వేరు టైముల్లో. అర్థమైందా? కొన్ని టైములు చెప్పి నేను ముగిచ్చేస్తా. ఒకటి, పెళ్ళైన కొత్తలో రాసుకుంటూ నడుస్తూ ఉంటారు, ఇది కొత్త. అర్థమైందా? భార్యను పట్టుకొని బజార్లో నడుచుకుంటూ వెళ్తున్నావు, బట్టలు కొట్టి దాడుతున్నావు, చాలా స్పీడ్గా లాక్కొని వెళ్ళిపోతావు. అర్థమైంది కదా? చాలా సింపుల్. ఒకవేళ నీ భార్య గర్భవతి అయింది, 7th 8th మంత్కి వచ్చేసింది, బాగా బరువు ఎక్కువైపోయింది బాడీలో ఉన్నటువంటి బేబీ, నువ్వు స్పీడ్గా నడుస్తావు, అప్పుడు నడవో, లాక్కొని వెళ్తావా? వెళ్ళవో, స్పీడ్ తగ్గుతావు, ఆమెకి సమానంగా నడవడానికి ఇష్టపడతావు. మేబీ అవతలోళ్ళకి ఏదో భారం ఉందేమో, మేబీ అవతలోళ్ళకి ఏదో కష్టం ఉందేమో, మేబీ వాళ్ళు నీతో రాలేకపోతున్నారేమో, నీ స్పీడ్ అందుకోలేకపోతున్నారేమో, తగ్గు. అక్కడ కావాలి మీక్నెస్. అది వీక్నెస్ ఏం కాదు. నెమ్మదిగా నడిచే భర్తని ఎరా సోమరే నువ్వు స్పీడ్గా నడవలేవు అని ఎవడైనా అంటాడా? అండో సూపర్ రా, నువ్వు సూపర్, నువ్వు నెమ్మదిగా రాగలుగుతున్నావు. అది వీక్నెస్ కాదు, మీక్నెస్. తన భుజం మీద చెయ్యేసి, నడుము మీద చెయ్యేసి తనతో నడవటం అనేది హ్యూమిలిటీ, వినయం, ఫార్బేరెన్స్, సహనం, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం. ఇవి ఉంటే ఈ 7తో కొన్నాడు దేవుడు మనల్ని. ఈ 7తో కొన్నాడు ఆయన. మర్చిపోద్ది 7 చాలా విలువైనవి. ఎక్కడున్నావు? క్రీస్తు శరీరంలో ఉన్నావు. నువ్వెక్కడున్నావు? క్రీస్తు శరీరంలో ఉన్నావు. నువ్వెవరివే? పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చాడు, ఆయన నాలో ఉన్నాడు. నువ్వెవరివే? యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, తన యందు విశ్వాసం కలిగేటట్లు చేశాడు, తనలో నాకు బాప్తిస్మము ఆయన ఇచ్చాడు. ఆయన నువ్వెవరివే? నా తండ్రి ఇంటిలో నేను ఒక సభ్యుడిని. 7 చాలా ప్రాముఖ్యమైన. ఆ 7 గుర్తొచ్చినప్పుడు మనం వ్యవహరించాల్సినటువంటి విధానం మారిపోతుంది. క్రీస్తునందు మనకున్నటువంటి ఆ ఐక్యతను కాపాడుకుందాం, దాన్ని కాపాడుకుందాం. తండ్రి కన్నాడు, కుమారుడు కొన్నాడు, పరిశుద్ధాత్ముడు కట్టాడు, మనం కాపాడదాం. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి కొంచెం స్లోగా వెళ్తున్నట్లే ఉంది, పర్లేదు ప్రభా. మేము కోర్సు ముగించాలనేమి తాపత్రయంలో లేం నాయన. పూర్తిగా అర్థం చేసుకోవాలనేటువంటి తాపత్రయం అయితే మాకుంది. 6 వచనాలే మనం ధ్యానం చేసింది, కానీ ఎంత దివ్యమైనటువంటి విషయాలు మాకు అర్థమయ్యేటట్లు చేశావు. మీకు వందనాలు ప్రభా. ఐక్యత ఎంత ఖరీదైందో, ఎంత విలువైందో, ఎంత కష్టపడితే వచ్చిందో, ఎంత ప్రణాళిక వేస్తే వచ్చిందో ఇప్పుడు మాకు అర్థమైంది. కాబట్టి ప్రభా, ఆ ఐక్యతలోకి మమ్మల్ని అమర్చావు, ఆ శరీరంలో మమ్మల్ని పెట్టావు. కాబట్టి మేము దాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద పెట్టావు. ఆ విధంగా దాన్ని మేము కాపాడగలుగుటకు మీరు మాకు సహాయం చేయండి నాయన. మేము ఈ లోకరీత్యా వేరు సంఘాలకు చెందిన వాళ్ళం, జీడిఎం, లూథరన్, ఐపీసీ, సిఎస్ఐ, వేరు సంఘాలకు చెందిన వాళ్ళం, పర్లేదు ప్రభా, అది లోకరీత్యా. కానీ ప్రభా, మేము ఆత్మీయంగా సార్వత్రికంగా ఒక సంఘంలో ఉన్నవాళ్ళం. కాబట్టి ప్రభా, ఆ సత్యాన్ని గ్రహించి
మరొక విశ్వాసిని కలిసినప్పుడు, మరొక వ్యక్తిని కలిసినప్పుడు అనవసరంగా గోళ్ళ కట్టుకోకుండా మాకు సహాయం చేయండి. అనవసరంగా తెరలు పెట్టేసుకోకుండా సహాయం చేయండి. అనవసరంగా ప్రభా వాళ్ళ మీద పూర్వానుమానం పెట్టుకొని మాట్లాడటం మాకు మానేటట్లు చేయండి. ప్రభా మీ ప్రేమను బట్టి, మీ రక్తంలో కొన్న వారంగా, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళంగా, ఒకే ఆత్మను కలిగినటువంటి వాళ్ళంగా ప్రభా ఆ సహవాసము కలిగి ఉండగలుగుటకు, ఒకరినొకరు ప్రోత్సహించుకునే వాళ్ళంగా ఉండగలుగుటకు మీరు మమ్మల్ని ప్రేరేపించి పంపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.